సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఓకే, నా పేరు డాక్టర్ అవినాష్ అండి, ఐసీయూ డాక్టర్ని. ఓకే, ప్రజెంట్ అంటే తన కండిషన్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, కిడ్నీ డిసీజ్ ఉంది తనకి. సో కిడ్నీ డిసీజు, లివర్ డిసీజు రెండు కంబైన్ అయ్యి ఓకే ఆల్రెడీ వాళ్ళు 4 years నుంచి డయాలిసిస్ చేసుకుంటున్నారు. హీఈస్ హ్యావింగ్ 4 years ఆఫ్ డయాలిసిస్ హిస్టరీ. ఓకే సో ప్రజెంట్ కంప్లైంట్ మన దగ్గర ఎందుకు వచ్చాడంటే ఎస్ఓబితో ఎక్కువ అయ్యి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయ్యి, అంటే అది యూరమిక్ విత్ హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాము. ఓకే సో బాడీలో యూరియా పెరిగింది, అమోనియా పెరిగింది. సో దానివల్ల ఇరిటబుల్ అయ్యాడు పేషెంట్, కొంచెం డ్రౌజీగా అవుతున్నాడు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నామంటే రెగ్యులర్ డయాలిసిస్ చేసుకొని, ఓకే బ్లడ్ కూడా తక్కువ ఉంది తనకి. సో ఆన్ అడ్మిషన్ మనకు 5 నుంచి 6 దాకా ఉంది హెచ్పి. సో ఇప్పుడు కిడ్నీ అంటే ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో హిమోగ్లోబిన్ తక్కువ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో బాడీ ప్రొడక్షన్ కూడా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏం చేస్తున్నాం అంటే రెగ్యులర్ డే బై డే డయాలిసిస్ చేసుకొని తన ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది ఒకసారి చూసుకొని, మళ్ళీ డయాలిసిస్ పడుతుందా అది చూసుకొని అదంతా మానిటర్ చేసుకుంటున్నాము. ఓకే ఇప్పుడు ఒక్కొక్క డయాలిసిస్కి తను కొంచెం స్పృహలు కొంచెం వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, స్పృహలకు వస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. సో ఇది ఎండ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటాము, సికేడి స్టేజ్ 5. వేరే గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ అంటాము, అది చాలా లో ఉంది తనకి. ఓకే సో అది స్టేజ్ 5 అంటాము. సో దీనికి పరిహారం అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటే చేసుకోవాలి, అంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేవు. అదే డయాలిసిస్ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే వెయిట్ చేస్తూ ఉంటాము, తను రికవర్ అయ్యేదాకా డయాలిసిస్ చేస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో నార్మల్ పర్సన్ అవ్వాలి అని అవ్వాలంటే కంపల్సరీ ట్రాన్స్ప్లాంట్ ఈస్ ద గోల్, మెయిన్ గోల్. మనం ఏం చేస్తున్నాం ప్రస్తుతానికి పేషెంట్ తను డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి డయాలిసిస్ అవసరం పడుతుంది అంతే. ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ లేదు. ఓకే ఇప్పుడు ఈ బ్లడ్లో ఉన్న యూరియా మరి లివర్ వల్ల అమోనియా అనేది పెరుగుతుంది ఎక్కువ. సో తను డయాలిసిస్ చేసుకుని మరి తన హ్యాబిట్స్ వల్ల ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వల్ల లివర్ కూడా కొంచెం పాడైంది. సో లివర్ వల్ల బ్లడ్లో అమోనియా అనేది పెరిగింది. సో దానికి కూడా మెడిసిన్స్ ఇస్తున్నాము, చూద్దాము అంటే ఓకే తన బాడీ రెస్పాన్స్ ఎలా వస్తుంది చూసుకోవాలి రోజుకి. టోటల్గా అప్రాక్సిమేట్గా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఎవ్రీథింగ్. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు లివర్ కూడా కొంచెం దెబ్బతింది కాబట్టి తన బాడీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది న్యూ కిడ్నీ అనేది కూడా చూసుకోవాలి, అది కూడా కొంచెం రిస్కే ఉంటుంది. అండ్ అప్రాక్సిమేట్గా దీనికి వరకు ఖర్చు అవ్వాలంటే ఎంత అవుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకటి అల్బుమిన్ అని ఇస్తున్నాము, లివర్ పాడైన వాళ్ళకి బాడీలో అల్బుమిన్ అనేది తగ్గుతుంది, ఓకే అసైటిస్ ఫామ్ అవుతుంది, అంటే బాడీలో అంతా వాటర్ నిండే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు అది తగ్గాలంటే అల్బుమిన్ అని పెడతాం ఇంజెక్షన్. అది ఒక్క అల్బుమిన్ కాస్టే మనకు 10,000 పడుతుంది ఒక్క వాయలు. ఓకే సో ఇప్పుడు ప్రస్తుతానికి హయ్యర్ యాంటీబయాటిక్స్ పెడుతున్నాము, రోజుకే ఒక 20,000 దాకా ఖర్చు ఉంటుంది. మెడిసిన్స్ జస్ట్ ఫర్ మెడిసిన్స్. ఇప్పుడు డయాలిసిస్ చేయాలంటే దాని ఖర్చు వేరు. ఓకే ఇప్పుడు మనం హాస్పిటల్ తరపు నుంచి ఏం చేస్తున్నామంటే జస్ట్ బెడ్ ఛార్జెస్ అంటే హాస్పిటల్ ఛార్జెస్ తగ్గించి ఓకే మెడిసిన్స్ మరి డయాలిసిస్కి అయితే చేసుకోవాలని వాళ్ళకి చెప్పాం. సో మీ వంతు సహాయం అనేది కూడా మీరు మనం హాస్పిటల్ తరపు నుంచి ఏమేమి అవుతుందో అంతా చేస్తున్నాం. ఓకే మెడిసిన్స్ కాస్ట్ కాబట్టి మనం కూడా ఏం చేయాలి. ఓకే థ్యాంక్ యూ. మరి ఐసీయూలో ఉన్న మరి ఫిష్ వెంకట్ గారిని చూస్తుంటే నిజంగా చాలా చాలా బాధ వేస్తుంది. అండ్ మరి ఆయన హెల్త్ కండిషన్స్ గురించి అయితే డాక్టర్తో మాట్లాడాను, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా వాళ్ళ డాక్టర్ ఉన్నారు ఇక్కడ, మాట్లాడతాను. అమ్మ మీ పేరమ్మా? శ్రవంతి గారు. మరి నాన్నగారి పొజిషన్ కానీ చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ వేస్తుంది. ఇంతకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఎలా అనిపిస్తుంది? బాధనే కదండి మాకు, అంత మంచిగా ఉండేటైనా యాక్టివ్గా ఒకటేసారి ఇట్లా అయిపోయిండు. మరి ఎన్ని రోజుల నుంచి ఇలా ఉన్నారు, ఏంటి ఇప్పుడు జాయిన్ చేశారు? ఇక్కడ వచ్చి మాత్రం 4 days అవుతుంది, కానీ ఆయన పేషెంట్ లాగా మాత్రం 4 years అవుతుంది. ఓకే 4 years నుంచి డయాలిసిస్ పేషెంట్ అయ్యిండు, డే బై డే చేయించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఇంకొంచెం క్రిటికల్ అయినట్టు, చాలా క్రిటికల్ అయ్యింది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకంటూ ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు కానీ అండ్ ఆర్థిక పరంగా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఏంటి అమ్మా? అదే
ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే ఎవరు ముందు రాలేదండి. ట్రై చేస్తున్నాం, ఇండస్ట్రీ నుంచి కూడా ట్రై చేస్తున్నాం, కానీ ఇంకెవరైతే ఇట్లాంటి కాల్ రాలేదు. కాకపోతే ఆయన సిచ్యువేషన్ చూస్తున్నా ఏంటంటే రోజుకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చెప్తూ ఉంటే, సో సుమారు ఆ లివర్కి సంబంధించిన అది వాడాలి అంటేనే ఒక ఇంజెక్షన్ కాస్టే 10,000 అని చెప్పేసి అన్నారు. 10,000. మరి ఎలా బేర్ చేస్తున్నారు, ఎలా తట్టుకొని నిలబడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. నిజంగా చాలా చాలా బాధేస్తుంది అసలు. కొంతమంది ఇట్లనే రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఫ్యాన్స్ కొంతమంది నిన్న నుంచి స్టార్ట్ అయింది కొంచెం హెల్పింగ్, కానీ ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్ నుంచి అయినా కానీ ఎవ్వరు మాత్రం హెల్ప్ చేయట్లేదు. ఇంకా చిరంజీవి గారైనా కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్, బాలకృష్ణ, రవితేజ వీళ్ళతో మంచి మంచి పెద్ద పెద్ద ఫిలిం ఆర్టిస్ట్తో హీరోస్తో డాడీ చేసిండు. వాళ్ళు కొంచెం ముందు వచ్చి కొంచెం డాడీకి ఏమైనా హెల్ప్ చేస్తే చాలండి మాకు అది. ఓకే, అలాగే మీరు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చూస్తున్నాం. వాళ్ళ వరకు తెలియాలనేసి మేము. ఓకే, మరి పెద్దల వరకు కూడా అది చేరాలనే ఒక చిన్న ప్రయత్నం అనేది కూడా చేస్తున్నాం మీతో మాట్లాడించి. సో వాళ్ళ వరకు చేరిందంటే ఇంకా హ్యాపీగా అనేది ఫీల్ అవుతాం. అన్న నార్మల్ వ్యక్తి అయితే ఇంకా అంతకు మించింది లేదు. మళ్ళీ సినిమాల్లో కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అవునండి.